ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిపులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహ తక్షణ కటాక్ష ప్రాప్తికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలించడంతో పాటు ఉద్యోగ ప్రాప్తికి శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారం నాడు ఎలా ఆరాధించాలి అనేటువంటి అంశాన్ని ఈనాటి యాంతర్యంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు ప్రత్యేకత పుష్యబహుళ పంచమి, సద్గురు శ్రీ త్యాగరాజస్వామి యొక్క ఆరాధనోత్సవం. ఈరోజు త్యాగరాజస్వామి యొక్క పంచరత్న కీర్తనని శ్రవణం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి, గ్రహ శాంతి ఏర్పడుతుంది. ఈరోజు వారం శుక్రవారం లేదా భృగువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు శ్రీకృష్ణ పూజ, అలాగే శుక్ర జపం, గోసేవ, వస్త్రదానం, అన్నదానం వంటి ఉత్తమ క్రియలు శుక్రుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఈ హస్త నక్షత్రంలో 3వ పాదంలో పుట్టినట్టయితే సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు హస్త నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. చంద్రుడి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, ఇది శత్రుక్షేత్ర స్థితి కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఈ దోష నివృత్తికి లలిత సహస్రనామ పారాయణ బాగా ఉపకరిస్తుంది. ఈ రోజు మరో ప్రత్యేకత రాహు యొక్క సంచారం కన్యారాశి నుంచి సింహరాశిలోకి, అలాగే కేతువు యొక్క సంచారం మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాత్రి 1:51 ఏర్పడుతుంది. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే గురువు యొక్క వక్రస్థితి సింహక్షేత్రంలో, రాహు చంద్రుడి యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, కుజుడు యొక్క స్థితి తులాక్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, బుధ శుక్రుడు యొక్క స్థితి ధనుస్సు క్షేత్రంలో, రవి యొక్క స్థితి మకర క్షేత్రంలో, కేతు యొక్క స్థితి మీన క్షేత్రంలో ఈనాడు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ప్రతికూల విస్మయాల నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. పిల్లలపై శ్రద్ధ పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ సఫలీకృతమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. మహిళలు శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి గరికతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆటంకాలు దూరం చేసుకోగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు కేతు యొక్క సంచార మార్పు ద్వారా ఏర్పడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి. దూకుడుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. అనుకూల మార్పులకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలను కూడా చవి చూస్తారు. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సాహస నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. వ్యాపార రంగం వారికి రుణ ప్రయత్నాలు ఆటంకాలు కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. మహిళలు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు క్రమక్రమంగా పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి విఘ్నాలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో బిల్వదళాలతో చామంతులతో కూడినటువంటి
పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక వృద్ధి చోటు చేసుకుంటుంది. ఆనందకర వార్తలు దగ్గరవుతాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. పిల్లల విషయంలో సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. వ్యాపార దక్షత కోల్పోయేటువంటి సంఘటనలు విస్మయాలను కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. క్రమశిక్షణ తప్పనిసరి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చూస్తారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టినప్పటికీ మహిళలకు సమస్యలు ఎదురవుతాయి. సందిగ్ధ పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్మిక రంగం వారికి పదే పదే కార్యక్రమాలు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వైద్య రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి చిరు సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమ విజయాలు శ్రద్ధతో మాత్రమే సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. సంకోచాలు కనుమరుగవుతాయి. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. సంకోచాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. విద్యార్థులు శుభ ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార అనుకూల పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తాయి. మహిళలు ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆస్వాదించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆలోచన దోషాలు తొలగుతాయి. గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. సోదర ప్రేమ లభిస్తుంది. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. పోటీదారులను ఢీకొంటేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పారిశ్రామిక రంగం వారికి లభిస్తుంది. ఆర్థిక బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. మహిళలు ఆనందకర సంఘటన ద్వారా సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. గృహంలో ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగస్తుల ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. ఆర్థిక అంశాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు వ్యాపార పరంగా ఆనందాన్ని కలిగిస్తే నూతన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా విద్యార్థులు చేపట్టగలుగుతారు.
విదేశీ విద్యా ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. నూతన అంశాలు గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వస్తు కొనుగోళ్లు, విలువైనటువంటి వస్తు కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాన్ని చకచకా ప్రారంభించగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం ఉంటుంది. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. విస్తరణలు వంటివి అభివృద్ధిని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆహ్వానించగలుగుతారు. శత్రుభీతి పోతుంది. పోటీదారులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలను మహిళలు ప్రారంభించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు క్రీడారంగం వారికి దగ్గరవుతాయి. న్యాయవాద వృత్తి వారికి విశేష ప్రజ్ఞతో కూడినటువంటి విచారణ, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో బిల్వదళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పితృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. విద్యార్థులు సులభ రీతిలో విజయాలు సాధించగలుగుతారు. సూక్ష్మత పెరుగుతుంది. గృహిణీలు ఆనందకర వాతావరణాన్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందకర పరిస్థితుల్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో గణపతి అష్టోత్తరాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. విఘ్నాలు దూరం అవుతాయి. జాప్యాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పుల్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. జాప్యాలు ఉన్నప్పటికీ, విఘ్నాలు ఎదుర్కొన్నప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కొనసాగించగలుగుతారు. విద్యాపరమైనటువంటి ఆటంకాలను అధిగమించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు ఉద్యోగపరంగా పెరుగుతాయి. పారిశ్రామిక రంగం వారికి శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారు చేపట్టేటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అయినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తికరం. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా విద్యార్థులు చేపట్టగలుగుతారు. అదృశ్య సంఘటనని గృహిణీలు ఆహ్వానించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయలేకపోతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మాత్రం తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆలస్యంగానైనా సాధించగలుగుతారు. ఆరోగ్య క్రమశిక్షణ తప్పనిసరి. పారిశ్రామిక రంగం వారికి పదే పదే చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలతకి చేసేటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగా విజయాలు సాధించగలుగుతారు. గృహిణీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులు కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించినప్పటికీ అంతిమ విజయాలు ఆలస్యంగా పొందగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు కార్మిక రంగం వారికి సిద్ధిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో తమలపాకులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సామరస్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆనందకర పరిస్థితులు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు శుభ పరిణామాలకు దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఏకాగ్రత పెరుగుతాయి. విద్యా సంబంధిత ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు కనకధారాస్తం వంటి స్తుతులతో చేపట్టేటువంటి కార్యక్రమాలు అభివృద్ధిని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. నూతన స్నేహాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఉద్యోగ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. నూతన ప్రయత్నాలు అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వ్యాపారపరంగా చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పెంపొందింప చేసుకోవడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ఆర్థిక సమస్యలు తొలగటానికి, జీవితంలో స్థిరమైనటువంటి ఆదాయాన్ని పొందటానికి పశుపక్ష్యాదులకు చేపలకు శాంతి ప్రసాదాన్ని సమర్పించాలి. గోధుమ పిండిలో కొంచెం ఆవు నెయ్యి, పాలు, చక్కెర కలిపి ఉండలుగా చేయాలి. ఈ మిశ్రమాన్ని శాంతి ప్రసాదంగా వ్యవహరిస్తారు. ఈ ఉండల్ని పశుపక్షాదులకు తినిపించాలి. అలాగే జలాశయాల్లోని చేపలకు ఆహారంగా సమర్పించాలి. ఈ ప్రక్రియను వీలైనన్ని రోజులు నిర్వహించడం వల్ల విశేష ఫలితాలు పొందుతారు. మహాలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది. ఉద్యోగ ప్రాప్తికి శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారం నాడు ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి అంశాన్ని ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. ప్రతి వ్యక్తి జీవితంలో ఉద్యోగాన్ని సాధించడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం.
ఉద్యోగాన్వేషణలో ప్రతిభతో పాటు దైవ అనుగ్రహం కూడా తోడు కావాలి. ఉద్యోగ ప్రాప్తికి శ్రీ వెంకటేశ్వర ఆరాధన కలియుగంలో ఎంతగానో ఉపకరిస్తుంది. ప్రతి శుక్రవారం నాడు ఉద్యోగార్థులు ఆవు నెయ్యితో శ్రీ వెంకటేశ్వర దీపారాధన చేయాలి. ఈ దీపారాధనను 11 వారాల పాటు క్రమం తప్పకుండా కొనసాగించాలి. శుక్రవారం నాడు శ్రీ వెంకటేశ్వర చిత్రపటానికి సుగంధాన్ని సమర్పించి ధూప దీప నైవేద్యాలతో అష్టోత్తర సహితంగా అర్చించాలి. స్వామికి క్షీరాన్నాన్ని నివేదించాలి. ప్రతి శుక్రవారం ఉద్యోగార్థులు గంధాన్ని నుదుట ధరించాలి. వీలైతే పసుపు వర్ణం దుస్తుల్ని ధరించాలి. పూజ అనంతరం ప్రతి శుక్రవారం 3 రూపాయి నాణాల్ని స్వామివారికి ముడుపుగా కట్టాలి. 11 శుక్రవారాల తర్వాత ఈ మొత్తాన్ని బీదలకు దానంగా సమర్పించాలి. ప్రతి శుక్రవారం లేదా శనివారం నాడు సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించాలి. ప్రధాన ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఈ నియమాలు పాటించడం ద్వారా విద్యార్థులకు తగిన ఉద్యోగం రావాలనుకునేటువంటి వారికి ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. తప్పక అభివృద్ధి గోచరిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. రావమ్మ మహాలక్ష్మి అంటూ లక్ష్మీదేవి ఆగమనానికి ఎప్పుడూ కూడాను ఇంటిల్లిపాది కూడాను సుఖశాంతులతో విరాజిలింపచేసుకోవడానికి అపూర్వవంతమైనటువంటి మంగళకర వస్తువులు కొన్ని పరమేశ్వరుడు మనకు ప్రసాదించాడు. ఆ వస్తువుల్ని కనుక ఇంట్లో ఉంచుకున్నట్లయితే సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాలతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. వాస్తుశాస్త్రరీత్యా వాస్తు శాస్త్రంలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికల్లో కూడాను ఈ యొక్క మంగళకర వస్తువులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. లక్ష్మీ గవ్వలు అని చెప్పేసి ఉంటాయి. ఈ గవ్వలు అష్టైశ్వర్య సిద్ధికి నిదర్శనం. అసలు ఈ గవ్వ అనేటువంటిది లక్ష్మీదేవికి చెల్లెళ్ళుట. శంఖం లక్ష్మీదేవికి సోదరుడు. ఈ రెండూ కూడాను క్షీరసాగర మదనం సమయంలోనే లక్ష్మీదేవితో పాటు అవతరించాయి అని చెప్పేసి శాస్త్రం. పూర్వకాలంలో కాసులు వరహాలు చలామణిలో లేని రోజుల్లో గవ్వలే కాసులుగా వాడేవాళ్ళు. ఎవరి దగ్గర ఎన్ని గవ్వలు ఉంటే అంత గొప్ప ఐశ్వర్యవంతుడిగా కూడాను చెప్పుకునేటువంటి వాళ్ళు. అలాగే సదాశివుడు అలంకరించుకునేటువంటి ఆభరణాల్లో కూడా గవ్వలు కూడా ఉన్నాయి. నందీశ్వరుడి యొక్క మెడలో కూడాను గవ్వలున్నాయి. పసుపు రంగులో ఉండేటువంటి 3 గవ్వలను తీసుకొని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేయండి. మీ ఇంట్లో చాలా విశిష్టవంతమైనటువంటి కటాక్షం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. అవే లక్ష్మీ గవ్వలు. అవి మీ బీరువాలో కానీ వ్యాపారస్థల్లో కానీ ఉంచుకున్నట్లయితే తప్పనిసరిగా వ్యాపారాభివృద్ధి, ఇంట్లో కూడాను లక్ష్మీ కళ కళకళలాడుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. గవ్వలు అనేటువంటివి ఐశ్వర్య వృద్ధిని కలిగిస్తాయి అని చెప్పేసి గుర్తెరగండి. అసలు ఇంట్లో ఉండదగినటువంటి మంగళకరమైనటువంటి వస్తువులు ఏమిటి అని ఒక్కసారి అవగాహన చేసుకున్నట్లయితే ఉప్పులో చిల్లల నాణెం వేసి ఉంచటం చాలా మంగళకరం. మీ ఇంట్లో కల్లుప్పు ఉంటుంది జాడీలో, దాంట్లో చిల్లర నాణెం వేసి ఉంచండి. చాలా అదృష్టదాయకమైన ప్రభావం వస్తుంది. సముద్ర తత్వం నుంచి వచ్చింది కాబట్టి ఉప్పు. ఆ శ్రీమన్నారాయణమూర్తి పాలకడలిపై శేషతల్పమున పవళించే మహానుభావుడు కాబట్టి లక్ష్మీదేవి ఈ యొక్క నాణెంలో ఉంటుంది కాబట్టి ఉప్పులో గనక ఆ యొక్క నాణాన్ని గనక వేసి ఉంచినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట ఎల్లవేళలా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తిరగండి. బియ్యం నిల్వ చేసేటువంటి డబ్బా, దానిలో కాశీ అన్నపూర్ణాదేవి యొక్క చిన్ని విగ్రహం వేసి ఉంచండి. అదృష్టకరం. ధాన్య తత్వంలో అన్నపూర్ణే సదాపూర్ణే అన్నట్టుగా ఆ తల్లి అనుగ్రహం మీ ఇంట ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ప్రదోషకాలంలో సింహద్వారంలోనూ పెరటి గుమ్మల్లోనూ ఆవునేతి దీపాలు వెలిగించండి. ఇలా గనక వెలిగించినట్లయితే సర్వశుభాలు కూడాను కలుగుతాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అమావాస్య నాడు
ఉదయం ఉపవాసం ఉండి రాత్రి వేళ మాత్రమే భోజనం చేసేటువంటి అలవాటు కనుక చేసుకున్నట్లయితే మీకు సర్వాభీష్టములు కూడాను సిద్ధిస్తాయి అని చెప్పేసి శాస్త్రం. గోవుకు మేత, కుక్కలకు మినప పదార్థములు, కాకులకు తీపి పదార్థములు పెట్టడం చాలా శుభకరం, మంగళకరం కూడా. పాలు, పెరుగు, నెయ్యి, పసుపు, కుంకుమ, ఉప్పు ఇవి ఎప్పుడూ కూడా వెలితి లేకుండా మీ గృహంలో ఉంటే చాలా మంగళకరం. పుణ్యతిథి నక్షత్రములందు, పర్వదినములందు నదీ స్నానం చేయటం, ప్రతినిత్యం కూడాను మీరు స్నానం చేసేటప్పుడు గంగా స్తోత్రం పఠించటం సర్వ విధాలా కూడా వాస్తుశాస్త్రరీత్యా కూడాను సర్వ శుభాల్ని చేకూరుస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ముగ్గును బియ్యపు పిండితోనే ముంగిట్లో వేయటం చాలా శుభకరమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఇంటి యజమాని, యజమానురాలు ప్రతిరోజు వంటగదిలో భోజనం చేయటం వాస్తుశాస్త్రరీత్యా మంగళకరం. ఉప్పును ఆహార పదార్థాలతో కాకుండా విడిగా నిల్వ చేసుకోవటం మంగళకరమే. గవ్వలను పూజా మందిరంలో ఇలవేల్పులతో పాటుగా పెట్టుకొని పూజ చేయటం కూడా విశిష్టవంతమైన మంగళకరం. అమావాస్య తిథి పూర్తయ్యాక ప్రతి మాసం కూడాను ఆవు పంచకంతో గృహమంతా కూడాను సంప్రోక్షణ చేసుకోవటం కూడా సర్వ శుభకరం వాస్తుశాస్త్రరీత్యా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగండి. అన్న సంతర్పణ, పూజలు, దానములు, ఉపవాస వ్రతములు పాటిస్తూ జీవితాన్ని గనక మీరు దైవ చింతనతో కనుక గడిపినట్లయితే విపరీతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి అభివృద్ధి పథంలోకి పయనించడానికి ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి అని చెప్పేసి మనం మంగళకర శుభకరమైనటువంటి ప్రభావాల రీత్యా గుర్తెరగాలి. గురుసేవ, ఆతిథ్యం, వ్రతం, పరోపకారం, దానం, న్యాయ పరివర్తన, పశుపాలన, లోకోద్ధరణ ఇవన్నీ కూడాను మానవ జీవితంలో అత్యంత మంగళకరమైనటువంటివిగా భావించాలి. ప్రతినిత్యం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సింహద్వారం లోపల మాట్లాడే మాట దైవస్మరణ అయితే చాలా మంగళకరంగా ఉంటుంది సుమా. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నిత్యం కూడా దైవస్మరణతోనే బయటికి రండి. అది చాలా మంగళకరము, శుభకరము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దైవానికి దీపారాధనకు పత్తితో చేసిన ఒత్తులు, ఆవు నెయ్యిని ఉపయోగించడం ఫలవంతం, మంగళకరం కూడా. గ్రహణ సమయాల్లో పూజా మందిరాల్లోని అన్ని వస్తువులను శాస్త్రోక్తంగా శుద్ధి చేసుకోవటం మంగళకరం. సముద్ర నదీ స్నానం దంపతులు ఇద్దరూ కలిసి ఆచరిస్తే అధిక పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయి. ప్రతి మాసానికి ఒక్కసారి ఈ విధమైనటువంటి స్నానం చేయటం చాలా శుభకరం. పెరటి తులసి, ద్వారానికి పసుపు, పారాణి, ముంగిట్లో రంగవల్లులు వాడటం గృహానికి ఎప్పుడూ కూడాను మంగళప్రదం అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. ఏ గుడికైనా వెళ్ళినప్పుడు ప్రదక్షిణం, దైవదర్శనం, తీర్థప్రసాదాలు సేవించడంతో పాటు ఆ ఆలయ ప్రాంగణంలో ఆ దైవనామాన్ని హీనపక్షం 9 సార్లు ధ్యానం చేయటం చాలా శుభకరం, మంగళకరం కూడా. ఉప్పును పారవేయటం, అప్పుగా తీసుకోవటం, చేతికి అందివ్వటం అమంగళకరము అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి గృహిణి కూడా. వాయనంగా పెట్టినవి, దేవుని ప్రసాదంగా ముట్టిన వస్తువులను ఇతరులకు దానంగా ఇవ్వరాదు. ఇది అమంగళకరం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అరిష్టాలు, దోషాల నివారణార్థం ధరించే యంత్రాలు, తావీజులు వంటివి మీరు చాలా జాగరూకతతో త్రికరణ శుద్ధిని పాటించి ధరించడం సర్వశ్రేయోదాయకమే. పురుడు, మైల వంటి సమయాల్లో అక్కడ ఇక్కడ పెట్టకుండా పూజా మందిరంలోనే వాటిని ఉంచడం
సర్వశ్రేయోదాయకం, మంగళకరం అనేటువంటి విషయాన్ని గుర్తించండి. ఈ విధంగా మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి ఈ విశేషాంశాలు సర్వ మానవాళికి కూడాను సర్వ శుభాలు చేకూరాలని చెప్పేసి భావిస్తూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఒకప్పుడు ఈరంకి ప్రకాశరావు శర్మ గారు అలాగే వెంకట రామరాయణి దొరగారు ఇద్దరూ కూడా వచ్చి కూర్చుని, మేము వెతికితే దొరుకుతావా స్వామి అని బాగా డస్సిపోయి స్వామిని ప్రార్థన చేస్తే ఆ చెట్టు కొమ్మలు కొద్దిగా కదిలినప్పుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని యొక్క కిరణములు ఆ చెట్టు మొదట్లో పడితే చూశారు. ఆ చెట్టు మొదట్లో స్వామి దర్శనమిచ్చాడు. ఆ దర్శనమిచ్చినటువంటి స్వామిని తీసుకొచ్చి తదనంతర కాలం కాశీపట్టణంలో తయారు చేయించబడినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి యంత్రస్వరూపం. అది సామాన్యమైనటువంటి యంత్రం కాదది. అది శ్రీమద్ త్రిపాద్విభూతి మహానారాయణ యంత్రము అంటారు. 19 ఆవరణలు ఉంటాయి. ఈ 19 ఆవరణలలోనూ కూడా బ్రహ్మగారు, హయగ్రీవుడు, శివుడు, విష్ణువు, వామనమూర్తి, గరుత్మంతుడు, మాలాగరుత్మంతుడు, ఇలా ఎందరో దేవతలు అధివసించి ఉంటారు. నాతో ఒకానొకప్పుడు ఒక వృద్ధుడు ఒక మాట అన్నాడు. ఆయన నాకు ఇక్కడ మళ్ళీ కనపడలేదు. ఒకప్పుడు నేను అన్నవరం పాదయాత్ర చేసి వచ్చాను. బాగా బడలిపోయి ఉన్నాను. తెల్లవారుజామున బయలుదేరిన వాణ్ణి సాయంకాలం ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంచుమించు 50 కిలోమీటర్ల పైచిలకు నడిచి వచ్చాను. వచ్చి ఎక్కలేక కొండెక్కి తలస్నానం చేసి స్వామి దర్శనం చేసుకుని ఇక కాళ్ళు పట్లు పట్టేసి అమ్మయ్య దర్శనం అయిపోయింది కాబట్టి మెల్లగా దిగుదాంలేని అక్కడ మెట్ల మీద కూర్చున్నాను. ఆ రోజు చాలా నిర్మానుష్యంగా ఉంది, పెద్ద జనం లేరు. ఎక్కడి నుంచో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక ఆయన వచ్చాడు. వచ్చి నాతో ఒక మాట అన్నాడు. నువ్వు ఎందుకు వచ్చావో స్వామికి తెలుసు అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈమెనెవరు ఇలా అన్నారు అని. నేను ఎందుకు వచ్చానో స్వామికి తెలుసు అన్న విషయం మీకు ఎలా తెలుసు అన్నాను. ఆయన పెద్ద నవ్వి అన్నారు నాతోటి, ఇక్కడున్న యంత్రం గొప్పతనమదయా, నువ్వు ఎక్కడ నిలబడి మనసులో గుణుగు స్వామి వినగలడు. ఆ యంత్ర ప్రభావం అటువంటిది అన్నారు. ఆ యంత్రం అంత గొప్ప యంత్రం. ఆ యంత్రం మీద స్వామిని ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ముగ్గురు మూర్తుల యొక్క కలయికతో కూడినటువంటి పరబ్రహ్మస్వరూపం ప్రారంభం నుంచి కూడా అదే రీతిలో కొనసాగుతోంది. ఆయన మొట్టమొదట దర్శనమిచ్చినది అంకోల వృక్షం కింద. ఇప్పటికీ ఆయన ఆ యంత్రం పైన ఉండేటటువంటి బిందువు మీద ప్రతిష్ఠింపబడి ఉంటాడు. మధ్యలో స్వామి ఉంటారు. ఆయనకి కుడి చేతి వైపు పరమశివుడు ఉంటాడు, ఎడమ చేతి వైపు అనంత లక్ష్మీ సత్యవతీదేవి విరాజమానురాలై ఉంటుంది. ఈ యంత్రాన్ని మీరు పరిశీలనం చేస్తే ఆ యంత్రానికి చక్రస్వరూపం ఉంటుంది. ప్రారంభంలో గుండ్రంగా ఆ చక్రస్వరూపం బ్రహ్మగారు. పెద్ద స్తంభం ఒకటి ఉంటుంది పొడుగ్గా. మనకి దక్షారామంలో శివలింగం ఎలా ఉంటుందో, అమరావతిలో ఎలా ఉంటుందో అలా ఒక స్తంభాకృతి ఉంటుంది. ఆ స్తంభాకృతి పరమశివుడు. ఆ స్తంభాకృతి పైన బిందువు మీద వెలిసినటువంటి స్వామి శ్రీమన్నారాయణుడు. ఆయనే శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి అని పిలవబడ్డాడు. బహుశः ఇంత పెద్ద పేరుతో పిలవబడినటువంటి స్వామి మనకి ఆంధ్రదేశంలో ఎక్కడ ఏ క్షేత్రంలో కనపడడు. కాళహస్తీశ్వరుడని, ఏదో శ్రీశైలం మల్లన్న అని, ఏడుకొండలవాడు వెంకటరమణుడు అని, సింహాచలం అప్పన్న అని, ఇలా చిన్న చిన్న పేర్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పూర్తి పేరు మాత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. అంత పెద్ద పేరుతో విరాజమానుడై ఉన్నాడు.
అసలు నిజానికి ఆ స్వామి యొక్క తత్వం అంతా కూడా ఆ పేరులో నిబిడీకృతమైంది. ఆ పేరు ఎవరికి అర్థమవుతుందో వారు ఆ స్వామి యొక్క అనుగ్రహానికి నోచుకున్నవారే. ఆ స్వామి యొక్క పేరు ఒక్కసారి తలుచుకోవడం, ఆ స్వామివారి పేరు గురించి ఒక్కసారి ఆలోచించడం, ఆ పేరుని ధ్యానం చెయ్యడం చాలు ఆయన అనుగ్రహానికి కారణాలవుతాయి. ఆ పేరుకి ప్రారంభంలో శ్రీకారంతో మొదలవుతుంది. మనకి సాధారణంగా వెంకటేశ్వర అంటాం, లేకపోతే అప్పన్న అంటాం, మల్లన్న అంటాం, శ్రీమల్లన్న అలా అనం. కానీ ఇక్కడ మాత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, శ్రీ అనేటటువంటి అక్షరం అసలు మొత్తం మంగళప్రదత్వాన్నంతటినీ కూడా నిరూపణం చేస్తుంది. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి వైభవం చెప్తూ అమ్మవారిని శ్రీసరణి అని పిలుస్తారు. శ్రీసరణి అంటే ఈ పైన ఎక్కడ వరకు హద్దు ఉందని మీరు అనుకుంటున్నారో, ఈ కింద హద్దు ఎక్కడ వరకు ఉందనుకుంటున్నారో, ఈ పైనుంచి ఈ కింద వరకు ఈ రెండు హద్దుల మధ్యలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి పదార్థములను కూడా అత్యంత పవిత్రము, శోభస్కరము, మంగళప్రదము, పుణ్యవంతము, శక్తివంతము చెయ్యగలిగినటువంటి ప్రవాహస్వరూపమైనటువంటి తేజస్సుకి శ్రీ అని పేరు. అందుకే అది లహరి అంటారు. శ్రీకారమున్నది అంటే అది మంగళప్రదత్వానికి గుర్తు. అందుకే శ్రీ సూక్తం అంటారు. అసలు నిజానికి శ్రీ అంటేనే బ్రహ్మము. నేను మీతో చెప్పాను కదా, బ్రహ్మ వేరు, బ్రహ్మము వేరు. బ్రహ్మము అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క 3 రూపముల సమాహార స్వరూపం. ఇక్కడ అన్నీ కూడా 3 మూర్తుల యొక్క కలయికతో కూడుకున్నటువంటి వైభవం ప్రకాశిస్తూ ఉంటుంది. శ్రీ శ్రీ అన్నప్పుడు బ్రహ్మము అని, అందుకే శ్రీ విద్య అంటే బ్రహ్మ విద్య అని. అటువంటి శ్రీకారంతో మొదలైంది. అందులో శకారము, రకారము, ఈకారము అని 3 అక్షరాలు ఉంటాయి. ష అనేటటువంటి అక్షరం దేన్ని ప్రతిపాదన చేస్తుందంటే, నీకు సుఖము ఎక్కడ నుంచి వస్తుందో, నీకు సుఖమును కల్పించగలిగిన వాడెవరో వాడు ఈ కంటికి దొరకడు. ఈ కంటికి దొరకకుండా వాడి అనుగ్రహం చేత నీకు సుఖమును ఇవ్వగలడు. అలా ఇవ్వగలిగిన వాడు ఒక చోట ఆకారంతో నిలబడితే అటువంటి వాడిలో శ్రీలో శకారము మూర్తీభవించింది అంటారు. సుఖము అన్న మాటకు అర్థం దుఃఖమును తొలగించినది. మనుష్యుడన్న తర్వాత కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరం తీరకపోతే అత్యంత క్లేశభూయిష్టంగా ఉంటుంది జీవితం. ఉదాహరణకి ఒక మగపిల్లవాడు నాకు పెళ్ళి కావాలి, నేను ధర్మపత్నిని స్వీకరించాలి, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని కోరుకున్నాడు అనుకోండి, అందులో పేరాశ లేదు. అది ఉండవలసినటువంటి కోరిక. కొన్ని కోరికలు పైకి కోరికలు అంటారు, కానీ వాటిని కోరికలు కావు. శాస్త్రంలో నిజానికి అవి అవసరములు, అవి ఉండి తీరాలి. నాకు ధర్మమునందు అనురక్తి కావాలి, అది కోరిక కాదు, అవసరం. నా భార్య సంతోషంగా ఉండాలి, అవసరం. నా బిడ్డలు క్షేమంగా ఉండి వృద్ధిలోకి రావాలి, గృహస్థుగా నేను అది కోరుకోవాలి, అవసరం. అలాగే నా కూతురికి పెళ్ళవ్వాలి అని నేను కోరుకోవడం అవసరం. నా కొడుక్కి పెళ్ళవ్వాలి నేను కోరుకోవాలి. నా కొడుక్కి కొడుకు పుట్టాలి, నేను వంశాన్ని చూడాలి, అవసరం. ఇవన్నీ కూడా అవసరాలు. నేను ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా ప్రాథమికమైనటువంటి అవసరములైనటువంటి తిండి, బట్ట, గూడు నాకు లభించాలి. దానికోసం నేను ఒకరి దగ్గర చెయ్యి చాపకూడదు. ఇటువంటివన్నీ కూడా అవసరములు. ఈ అవసరములన్నీ తీరకపోతే మనిషి యొక్క జీవితము దుఃఖప్రాయమవుతుంది. ఈ దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటే, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం ఏది ఉంటుందో ఆ పాపము దుఃఖమునకు కారణమవుతుంది. ఆ పాపం అడ్డు రావాలి, సుఖము ఏర్పడకుండా. అది అడ్డొచ్చిందనుకోండి, అప్పుడు ఆ అవసరం తీరదు. అవసరం తీరకపోతే దుఃఖం కలుగుతుంది. ఉదాహరణకి నా మీదే పెట్టుకుంటాను, నేను ఒక ఆడపిల్లను అనుకోండి, లేదా నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అనుకోండి, నాకు వివాహం కాలేదనుకోండి, అయ్యో నాకు వివాహం కాలేదు, నేను ధర్మపత్నిని స్వీకరించలేదు, కాబట్టి నేను ధార్మికమైన సంతానాన్ని ఇంకా కనలేదు, కననప్పుడు నేను పితృరుణం నుంచి విముక్తుణ్ణి కాలేదు అని నేను దుఃఖపడతాను.
అలా దుఃఖపడడానికి కారణం ఏమిటి అంటే, నేను ఒక ధర్మపత్నిని పొందలేకపోవడానికి కారణం ఏమిటి అంటే, నేను గత జన్మలలో చేసుకున్నటువంటి పాపము ఇప్పుడు నాకు దుఃఖాన్ని ఇవ్వడానికి, నా సుఖము ప్రకాశించకుండా అడ్డొస్తోంది. దీన్ని తొలగించగలిగిన వాడెవరు? ఆ పాపం ఏమిటి? నేను చేసిన పాపం నాకు తెలీదు. ఎలా తెలుస్తుంది? గత జన్మలలో చేయడం అంటే చేసేసాను, కానీ ఏ పాపం చేస్తే దుఃఖపడుతున్నాను నాకు తెలియదు. కానీ ఏ పాపం చేస్తే నాకు దుఃఖం వచ్చిందో ఆ పాపమును తీయగలిగిన వాడు ఎవరై ఉంటాడు? ఆ పాపము లెక్క కట్టి తెలుసుకున్నవాడై ఉంటాడు. వాడు పరమేశ్వరుడు. ఆయనకి ఒక్కడికే తెలుస్తుంది, భగవంతుడికి. అందుకే దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు. ఇది సనాతన ధర్మానికి జీవనాడి ఈ సిద్ధాంతం. గత జన్మలలో లోపల ఉన్నటువంటి జీవుడు చేసినటువంటి పాపపుణ్యములను లెక్కలు వ్రాసుకున్నటువంటి పరమాత్మ ఈ జన్మలో, గత జన్మలో జీవుడిగా ఉన్నప్పుడు నువ్వు ఈ పాపం చేశావు కాబట్టి దాని ఫలితంగా ఇప్పుడు ఈ దుఃఖాన్ని పొందు, నువ్వు ఈ పుణ్యం చేశావు కాబట్టి ఈ సుఖాన్ని పొందు అని కాలరూపంగా ఉండి ఇస్తూ ఉంటాడు. ఒక రోజున సుఖపడతాడు, ఒక రోజున దుఃఖపడతాడు. ఒక రోజున ఏది దుఃఖమునకు కారణమో అదే సుఖమునకు కారణమవుతుంది. ఒక రోజున ఏది సుఖమునకు కారణమో అదే ఇంకొక రోజున దుఃఖమునకు కారణమవుతుంది. ఇలా భగవంతుడు సుఖదుఖములను ఇస్తుంటాడు పాపపుణ్యములను లెక్కలో పెట్టుకొని. ఆయన మన ఎదురుగుండా నిలబడాలని కానీ, ఆయన మనకి లెక్క చెప్పాలని కానీ అడగడానికి నా శక్తి సరిపోదు. కానీ ఆ పాపము నన్ను దుఃఖపెడుతున్నప్పుడు, నా ప్రాథమికమైన అవసరములు తీరనప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి అంటే, ఎవడు దీన్ని లెక్క పెట్టుకుని నా యొక్క దోషాన్ని దృష్టిలో పెట్టుకుని పాప ఫలితాన్ని ఇచ్చి దుఃఖపెడుతున్నాడో వాడి దర్శనం చెయ్యాలి. వాడి దర్శనం చేసి ఒక్కసారి 2 చేతులు ఎత్తి నమస్కరించి ఇలా తల తాటించాననుకోండి, 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు 11వదైనటువంటి బుద్ధి స్థానాన్ని 11టిని మీ పాదముల యందు న్యాసం చేశాను. గత జన్మలలో తెలిసో తెలియకో ఏదో పొరపాటు చేసి ఉంటాను. ఈశ్వర, ఈ జన్మలో దుఃఖపడుతున్నాను, నా దుఃఖాన్ని తొలగించు, నేను చేసిన పాపాన్ని క్షమించు అని అడిగితే, ఎవడు నా పాపమును క్షమించడానికి తిరుగులేని అధికారమును పొంది ఉంటాడో వాడు కంటికి దొరికేటటువంటి వాడు కాడు. కానీ అటువంటి వాడు వచ్చి ఒక చోట విరాజమానుడయ్యాడనుకోండి, అప్పుడు వాడిని శ్రీకారంతో పిలుస్తారు. అందుకే శకార రకార ఈకారములు ఉంటాయి. శ సుఖమునివ్వగలిగినటువంటి స్వరూపం. ఈ సుఖాన్ని ఇచ్చేటప్పుడు రా అగ్నిబీజం. అగ్నిబీజం కాబట్టి అది గత జన్మలలో చేసినటువంటి పాపాలని దహించేస్తాడు. నిజమే, వీడు పాపం చేశాడు, కానీ ఈ జన్మలో నా ముందుకొచ్చి చేతులు 2 కైమోడ్చి నిలబడ్డాడు, నేల మీద పడ్డాడు, కష్టాన్ని నాతో చెప్పుకున్నాడు, స్వామి నన్ను అనుగ్రహించు, నన్ను క్షమించమని అడిగాడు. ఒకవేళ అది కూడా అడగలేదు, కేవలం వచ్చి ఆయన ముందు నిలబడ్డాడు, ఒక్క నమస్కారం చేశాడు, అంతే. ఆయన గ్రహిస్తాడు. గ్రహించి ఏ కోరిక తీరక, ఏ అవసరం తీరక బాధపడుతున్నాడో ఆ అవసరం తీరకుండా అడ్డుపడుతున్నటువంటి గత జన్మలలో చేసినటువంటి పాపాన్ని దగ్ధం చేస్తాడు, తీసేస్తాడు. అది రా. ష ఇప్పుడు ఆ పాపం లేదుగా. పాపం లేనప్పుడు దుఃఖం ఎక్కడిది? తన అనుగ్రహం చేత వాడొచ్చి నా ముందు నిలబడి అడిగాడు, నేను ఇస్తున్నాను, ఇస్తాడు. నేను అలా ఇస్తాను, నువ్వు బెంగ పెట్టుకోకు, అందుకే ఇలా అభయహస్తం పడతాడు. నువ్వేం బెంగ పెట్టుకోకు, నేనున్నాను, నన్ను నమ్ము, నిన్ను అనుగ్రహిస్తానని చెప్పడానికి ఇలా అభయహస్తం పడతాడు. చూడండి, ఎవరైనా బాధలో ఉన్నారనుకోండి, మీకేం పర్వాలేదు అని ఇలా అన్నాను అనుకోండి, వాళ్ళకు ఒక ఊరట, నేనున్నాను బెంగ పెట్టుకోకండి అని ఇలా అంటే ఇలా పట్టి ఉంటాడు అభయహస్తం. మీరేం బెంగ పెట్టుకోకండి, నా దగ్గరికి రండి చాలు. అందుకని ష సుఖాన్ని ఇస్తాను, రా ప్రతిబంధకమైన పాపాన్ని కాల్చేస్తాను. ఈ నిజానికి మీరు మీ కంటితో, మీరు అంటే నాతో కలుపుకుని, లేదా నేను అనుకోండి, ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి తేజస్సు కాదది. దానికి దివ్యచక్షువులు కావాలి. ఆయన యొక్క తేజస్సు చూడడానికి మన కంటికి ఉన్నటువంటి పరిమితి సరిపోదు. ఎందుకంటే ఆయన 1,000,000 సూర్యుల పగిది వెలిగిపోతూ ఉంటాడు. నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది వేదం.
కోటి మంది సూర్యులు ఒక్కసారి వెలిగితే ఎలా ఉంటుందో ఆయన యొక్క ప్రకాశం అలా ఉంటుంది. అంతటి ప్రకాశం ముందు నిలబడడానికి ఈ కంటి శక్తి సరిపోదు. కానీ అంత తేజోరాశి కూడా ఈ కంటితో చూడడానికి వీలుగా చర్మచక్షువు చేత దర్శనం చేయడానికి యోగ్యమైన రీతిలో బాగా కిందకి దిగొచ్చేసి తేలికగా చూడడానికి వీలుగా నిలబడతాడు. అలా నిలబడితే ఆయన అనుగ్రహం అది తప్ప నిజంగా ఆయన అలా నిలబడవలసిన అవసరం లేదు. నిజంగా ఆయన తేజస్సుని మనం చూడలేము. అంత తేజోవంతమైనటువంటి స్వామి నిజానికి ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రకాశం ఒక్కటే, దానికి ఒక పేరు ఉండదు. అనంతమైనటువంటి కాంతిపుంజం భగవంతుడు. అంతటి తేజోరాశి, అంతగా పాపదహనం చెయ్యగలిగినవాడు, సమస్త బ్రహ్మాండములను సృష్టించినవాడు, ఈ సమస్త బ్రహ్మాండములను కదుపుతున్నవాడు, ఈ సమస్త భూతములను శాసించగలిగినవాడు, ఇందరి యొక్క పాపపుణ్యములను లెక్క వ్రాసుకోగలిగినవాడు, సర్వజ్ఞుడు, కాలాతీతుడు, అనంతుడు, తేజోమయుడు. ఈ కంటితో చూడడానికి వీలుగా ఒక చోట కిందకి దిగి వచ్చేస్తే అలా నిలబడినటువంటి స్వామి యొక్క అనుగ్రహము ఈకారము చేత ప్రతిపాదింపబడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.